ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం. జీరో ఫేర్ టికెట్లపై సీఎం చంద్రబాబు ఆదేశం. అవసరమైన సాఫ్ట్వేర్ ను సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులకు నిర్దేశించారు. ఆర్టీసీ డిపోల్లోనూ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని చంద్రబాబు స్పష్టం. పోటీ పరీక్షల నిమిత్తం ఎస్సీ ఎస్టీ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణకు ప్రభుత్వం శ్రీకారం. విజయవాడ, విశాఖ, తిరుపతి కేంద్రాలుగా బ్యాంకు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బీ పోటీలకు శిక్షణ. త్వరలోనే దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం. చిన్నపిల్లలతో కలిసి వెళ్తూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు డబుల్ ఫైన్ విధించాలని కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదన. వాహనదారుల భద్రతను, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకే ఈ ప్రతిపాదన. బంగ్లాదేశ్లో కూలిపోయిన యుద్ధ విమానం, 16 మంది విద్యార్థులు, 2 టీచర్లు, 1 పైలట్ మృతి. కొనసాగుతున్న సహాయక చర్యలు. కూలిపోయిన విమానం F-7 BGI రకానికి చెందినదని, ఇది చైనా J-7 యుద్ధ విమానానికి అధునాతన వెర్షన్ అని సమాచారం. స్థానిక నివేదికల ప్రకారం F-7 BGI విమానం సాధారణ శిక్షణ విధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడి. ఏపీ లిక్కర్ స్కామ్పై లోక్సభలో చర్చిస్తామన్న టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు. వైసీపీ హయాంలో జగన్ చేసిన దురాగతాలను బట్టబయలు చేస్తామని వెల్లడి. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్న కృష్ణదేవరాయలు. సత్తెనపల్లి పోలీసులు ఎదుట విచారణకు హాజరైన మాజీ మంత్రి విడుదల రజని. జగన్ పర్యటనకు జన సమీకరణ చేశామని కేసులు పెట్టారని తెలిపారు. తాము జన సమీకరణ చేయలేదని, జగన్ పర్యటనకు వస్తున్నారని తెలిసి ప్రజలు వారంతట వారే తరలి వస్తున్నారని చెప్పారు. జనం గుండెల్లో జగన్ ఉన్నారని. తృణమూల్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్పై బీజేపీ ఎన్నికల సంఘం కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపణ. ఓటర్ల జాబితా నుంచి బెంగాలీలను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమత. బీజేపీ దానిని ఆపుకుంటే మా ప్రతిఘటనను ఢిల్లీకి వినిపిస్తామని హెచ్చరిక. సమాజాన్ని మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచే లక్ష్యంతో తాడేపల్లిలో గంజాయి, డ్రగ్స్ వ్యసనం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, విద్యార్థులు, మహిళా సంఘాలు, యువత విస్తృతంగా హాజరయ్యారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. కొమరం భీం కన్జర్వేషన్ కారిడార్ జీవోను నిలుపుదల చేసిన ప్రభుత్వం. ఆదివాసీల ఆందోళనలు నివృత్తి చేసే వరకు జీవోను నిలుపుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన రేవంత్ రెడ్డి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల్లో కేటీఆర్, కవిత ప్రమేయం ఉందని టీసీఏ కార్యదర్శి సంచలన ఆరోపణలు. 10 ఏళ్ల పాటు రాష్ట్ర క్రికెట్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్నారని విమర్శ. చాలా మంది క్రికెటర్లకు గుర్తింపు లేకుండా చేశారని ఆరోపణ. కేటీఆర్, కవిత, సంపత్ కుమార్లను విచారించాలని డిమాండ్.